హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చూడండి, ఇది బటర్ఫ్లై శారీ కుచ్చు అండి. నేను స్పూన్తో ఈ కుచ్చు అనేది వేశాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. దానికి కావాల్సిన మెటీరియల్ సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్ అండ్ థ్రెడ్ అండి, కాటన్ థ్రెడ్, నీడిల్ ఇంకా థ్రెడ్. ఓకేనా, లాంగ్ బీడ్స్ అండి, గోల్డ్ బీడ్స్ ఇంకా సీడ్ బీడ్స్. ఇవి ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, ఇలా బటర్ఫ్లై డిజైన్ లాగా. దానికి కావాల్సింది స్పూన్ అండి. ఓకేనా, ఫస్ట్ ఈ స్పూన్తో మనము ఎలా వేయాలనేది చూద్దాము. ఫస్ట్ సిల్క్ థ్రెడ్ తీసుకొని 150 రౌండ్స్ చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత మధ్యలోకి జరీ థ్రెడ్ ఉంది కదా, దాన్ని తీసుకొని నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని స్పూన్ నుంచి ఇలా తీసేసేయాలి. తీసేసిన తర్వాత 5 రౌండ్స్ చుట్టుకోవాలి. దాన్ని జరీ థ్రెడ్ని 5 రౌండ్స్ అలా చుట్టుకొని పూలు అల్లినట్టు అల్లి నాట్ వేసుకోవాలండి. పూలలాగా నాట్ వేసుకొని సూదితోని నీడిల్తో కూడా నాట్ వేసుకొని దారం అక్కడికి కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. ఇలా వచ్చేస్తుంది మనకి. కట్ చేసుకుంటే అయిపోతుంది. బటర్ఫ్లైస్ అన్నీ ఇలా వచ్చేస్తాయండి. వీటికి ఎలా మనము మెటీరియల్ వేయాలో చూద్దాము. బీడ్స్ ఎలా వేసుకోవాలో ఫస్ట్ మనము థ్రెడ్ తీసుకోవాలి. నీడిల్ థ్రెడ్ తీసుకొని బటర్ఫ్లైకి మనం ప్రిపేర్ చేసుకునే దానికి వేసుకొని సీడ్ బీడ్స్ అండి, షుగర్ బీడ్స్ అంటారు, 5 వేసుకోవాలి. 5 వేసుకొని ఒక లాంగ్ బీడ్, ఇంకొక స్మాల్ బీడ్ వేసుకోవాలి, షుగర్ బీడ్. తర్వాత కింద షుగర్ బీడ్ వదిలేసి పైకి తీసుకోవాలండి. నీడిల్ని పైకి ఇలా తీసుకొని జరీ థ్రెడ్ మనం వేసుకున్నాం కదా, ఆ థ్రెడ్లో నుంచి కొద్దిగా మళ్ళీ బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు 9 వేసుకోవాలండి. 9 షుగర్ బీడ్స్, ఒక లాంగ్ బీడ్ అండ్ 1 షుగర్ బీడ్ వేసుకొని కింద షుగర్ బీడ్ని వదిలేసి పైకి నీడిల్ని తీసుకోవాలండి. నీడిల్ని తీసుకొని సేమ్ అలాగే ఇప్పుడు ఇంకో కొద్దిగా సైడ్కి తీసుకొని 5 షుగర్ బీడ్స్. చూడండి లెంత్ కూడా ఇట్లా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి తీసుకోవాలి నీడిల్ని. సేమ్ అలాగే అండి, ఫస్ట్ 3 స్టెప్స్లో ఫస్ట్ 5 లాంగ్ బ్లాక్ బీడ్స్ తీసుకొని తర్వాత ఇలా వేసుకోవాలి. ఓకే, ఇలా అయిపోతుంది. వచ్చిన తర్వాత నీడిల్ని పైకి మధ్యలో నుంచి మిడిల్లోకి తీసుకోవాలండి. అదే నీడిల్ని మిడిల్లోకి తీసుకున్న తర్వాత గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి 5 తీసుకోవాలి. 5 తీసుకొని నేనైతే 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకున్నానండి శారీకి. మీరు కావాలంటే 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. 1 ఇంచ్ అయితే దగ్గరకు అయిపోతుంది చాలా అని నేను 1.5 ఇంచుల గ్యాప్లో తీసుకున్నాను. చూడండి ఇలా తీసేసుకొని సేమ్ అదే నీడిల్ని అవే 5 బీడ్స్లో నుంచి కొంచెం కిందికి తీసుకొని సిల్క్ జరీ థ్రెడ్ ఉంది కదండి, జరీ థ్రెడ్లో నుంచి కొద్దిగా తీసుకొని పైకి మళ్ళీ బీడ్స్లో నుంచి పైకి అనేసుకొని నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసేసుకుంటే డిజైన్ అంతా రెడీ అయిపోతుందండి. ఈ డిజైన్ నచ్చితే మీకు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిజైన్ నచ్చితే మాత్రం ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి.